నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్కి అబ్జెక్ట్ చెప్పండి. నా డిపి నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇదొకటి ఫేక్. 3, నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశాను రమ్మన్నానని. దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను ఉరేసేయచ్చు. మీరు నడి రోడ్లో. నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు. 3, ఇవన్నీ వారవలేక, నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి, ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలి ఛానల్లో? నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలండి? రా, ఓపెన్గా డిబేట్కి రా. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా? అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉండదా? అందులో మీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగాలి కదా. మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకొని వెళ్ళిపోతే